యూట్యూబ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత వైటీ స్టూడియోలో నాకు ఎర్న్ ఆప్షన్‌లో $10 అనేవి కంప్లీట్ అవ్వటం వల్ల నేను గూగుల్ యాడ్సెన్స్ పిన్‌కి అప్లై చేశాను. ఇది నాకు ఇంటికొచ్చి కూడా 10 డేస్ అవుతుంది. నేను వీడియో చేయడమే లేట్ అయిందనమాట. సో, యాడ్సెన్స్‌లో కాదు మనకి వైటీ స్టూడియోలో $10 కంప్లీట్ అయితేనే మనం అప్లై చేసుకోవచ్చు. ఈ పిన్ అనేది మనకి ఇంటికే వస్తుంది. అడ్రెస్ మనం కరెక్ట్‌గా ఇవ్వాలి. సో, ఇలా దీన్ని టియర్ చేసిన తర్వాత దీని లోపల మనకి గూగుల్ యాడ్సెన్స్ 6 డిజిట్ పిన్ అనేది ఇస్తుందనమాట. దాన్ని మనం కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి. దానికి ఎక్కువ అటెంప్ట్స్ కూడా ఉండవనమాట. దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ అవన్నీ కూడా మనకి లోపలే ఉంటాయి. సో, ఎలా చేయాలి అనేది కూడా దీన్ని మనం 4 మంత్స్ లోపలే మనం అప్లై చేసుకోవాలి. లేదంటే గనక ఈ వెరిఫికేషన్ చేసుకోపోతే గూగుల్ అనేది మనది యాడ్స్ అనేది స్టాప్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ గూడా ఇచ్చారనమాట. ఇదొక నోటు దీనికి సంబంధించి. ఈ పిన్‌ని మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. 4 మంత్స్ ఎవరు గూడా చేయకుండా ఉండరు. కానీ ఎవరికైనా రిసీవ్ చేసుకోవడం లేట్ అయితే కనక ఇలాగా మనం కంగారు పడాల్సిన పని లేదు. 4 మంత్స్ టైం అయితే ఈ పిన్‌ని ఎవ్వరు మీకు గూగుల్ వాళ్ళు గానీ ఎవరు గూడా వెరిఫికేషన్ కోసం గానీ, దేనికోసం గూడా మిమ్మల్ని పిన్‌ని షేర్ చేయమని అడగరు. కాబట్టి మీరెవరికీ కూడా ఈ నంబర్‌ని షేర్ చేయొద్దు. దీనికోసం మీరు వెరిఫై చేయడానికి గూగుల్‌లోకెళ్ళి మీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది కదా! దాన్ని సెర్చ్ చేసి యాడ్సెన్స్ అకౌంట్‌లోకి వెళ్ళగానే మనకిక్కడ హోమ్ పక్కన 3 లైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ 3 లైన్స్ మీద మీరు క్లిక్ చేసి కిందకి వెళ్ళగానే మనకి పేమెంట్స్ అని కనిపిస్తుంది కదా! పేమెంట్స్ మీద క్లిక్ చేసి కిందకి వెళ్ళగానే వెరిఫికేషన్ చెక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీరిలా స్క్రోల్ డౌన్ చేసి కిందకి వెళ్తే గనక 6 డిజిట్ పిన్‌ని ఎంటర్ చేయమని వస్తుందనమాట. ఇప్పుడు మన గూగుల్ యాడ్సెన్స్ పిన్‌ని మనం అక్కడ ఎంటర్ చేయగానే మనకి వెరిఫికేషన్ అయిపోయినట్టుగా వస్తుందండి. ఇలా మనం మొబైల్‌లోనే వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఎడిటింగ్ అండ్ ఏఐ ఇన్ఫర్మేషన్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.